మా అందరికీ నమస్కారాలు. భువనమ్మ గారు వచ్చింది చాలా సంతోషం. మీరందరూ చాలా బాగా చెప్పారు. రమాదేవి చాలా యాక్టివ్గా ఉన్న మహిళ, మొత్తం నియోజకవర్గ అన్ని సంఘాలకు సంబంధించినటువంటి మహిళగా మన గ్రామం నుంచి కూడా ఉంది. అందరూ నాయకులు చెప్పారు. నాది ఒక క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా. చంద్రబాబు నాయుడు మాకు ఎమ్మెల్యే వద్దని చెప్పి నియోజకవర్గంలో 72,000 మంది ఓట్లు వేశారు. మీ ఊర్లో కూడా 3 బూతుల్లో 2 బూతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే మాకు వద్దు, వేరే వ్యక్తి కావాలని 2 బూతుల్లో మెజారిటీ వేశారు. నిజమా అబద్ధమా చెప్పండి నాయకులు. అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నానా? ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకో గ్లాసులో విషం కలిపినటువంటి పాలు పెట్టారు. మీకు నేను 1000 రూపాయలు ఇస్తాను, ఈ విషం పాలు తాగు అంటే మీరు తాగుతారా? తాగుతారా లేదా? తాగేలేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు విషమా మంచి పాల? అదేనా చెప్పండి పోనీ. కానీ వద్దు, అది వద్దు, ఇది తాగుతామంటే ఎట్లా? మన ఊర్లో చేశారు కదా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మన భారత సాంప్రదాయం ప్రకారం, మన హైందవ సాంప్రదాయంలో ఒక పూట అన్నం పెట్టిన వ్యక్తిని కూడా జీవితాంతం మర్చిపోము. మన జీవితాలు మార్చి ఎక్కడో ఒక మారుమూలగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మీకోసం అనుక్షణం ప్రతిరోజు కుప్పం గురించి కనీసం 1 గంట సేపైనా ఆలోచిస్తారు. ఆదివారం కూడా ముఖ్యమంత్రి గారు అందరూ అధికారులందరూ కూడా బాధపడినా కానీ, రాజకీయ నాయకులందరూ కూడా కొంచెం విశ్రాంతి తీసుకోవాలన్నా కానీ పూర్తి రోజు ఆయన కుటుంబంతో కలవకుండా ఆదివారం కూడా కుప్పం గురించినటువంటి రివ్యూ కనీసం 1.5-2 గంటల సేపు మాట్లాడుతున్నారు. అంత పెద్ద బిజీగా ఉన్నటువంటి వ్యక్తి, మీ మీద అంత ప్రాణం పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఎన్నికలప్పుడు ఎవరో తప్పుడు మాటలు చెప్తారని మీరు మోసపోవడమో, ఏదో చిన్న చిన్న మీకు ఆశలు చూపిస్తారని చెప్పి ఓటేయడము ఎంతవరకు కరెక్టు? మనలో నిజాయితీ ఉందా, కృతజ్ఞత భావం ఉందా అని చెప్పి మీరు చర్చించుకోవాలి. తప్పుగా మాట్లాడుతున్నాను, కరెక్టా చెప్పండి. నిజమేనా కాదా? ఈసారి మన 3 బూతుల్లో అత్యధిక మెజారిటీ రావాలి. భువనమ్మ గారి ముందు మీరందరూ కూడా మాట ఇస్తున్నారు. మాట ఇస్తున్నాం, ఫుల్ మెజారిటీ తీసుకొస్తామంటే చెయ్యిలు పైకెత్తి చెప్పండి ధైర్యంగా. ఒక్కొక్క చెయ్యే లేస్తూ ఉంది, ఒక్కొక్కటే లేస్తూ ఉంది. ఓకే అమ్మా, నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ.